వేసవిలో ఏసీ పేలుళ్ల సంఘటనలు భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఏసీని ఎక్కువసేపు నిరంతరం నడపడం వల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. దీనివల్ల మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయి. ఏసీకి ప్రత్యేక పవర్ సాకెట్ అలాగే సరైన వైరింగ్ను ఉపయోగించాలి. మండుతున్న వేసవిలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇళ్లకు, ఆఫీసులకు ఎయిర్ కండిషనర్లు తప్పనిసరైపోయాయి. కానీ ఇటీవలి కాలంలో ఏసీ పేలుళ్ల సంఘటనలు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రమాదాలు సాధారణంగా అధిక వేడి, రాంగ్ వైరింగ్ అలాగే సరైన నిర్వహణ లేకపోవడం వల్ల సంభవిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఏసీ సురక్షితంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీని ఎక్కువసేపు నిరంతరం నడపడం వల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. దీనివల్ల మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా వైరింగ్ సరిగా లేకపోవడం, వదులుగా ఉన్న కనెక్షన్లు, షార్ట్ సర్క్యూట్లు పేలుళ్లకు కారణమయ్యే స్పార్క్లకు కారణమవుతాయి. పాత లేదా దెబ్బతిన్న పైపుల నుంచి గ్యాస్ లీక్ అయితే అది మంటలు, పేలుళ్లకు కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మురికి ఫిల్టర్లు, మూసుకుపోయిన వెంటిలేషన్ వ్యవస్థలు ఏసీపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది పేలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అకస్మాత్తుగా విద్యుత్ పెరగడం వల్ల ఏసీ అంతర్గత భాగాలు దెబ్బతింటాయి. వేడెక్కడం వల్ల పేలుడు సంభవించవచ్చు. అందుకే స్టెబిలైజేషన్ ఉండాలి. ఏడాదికి కనీసం 2 సార్లు ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాలి. దీనివల్ల గ్యాస్ లీకేజీలు, వైరింగ్ లోపాలు, ఫిల్టర్లో పేరుకుపోయిన మురికిని సకాలంలో గుర్తించవచ్చు. నిరంతరాయంగా గంటల తరబడి ఏసీని నడపడం ప్రమాదకరం. అప్పుడప్పుడు దాన్ని ఆఫ్ చేసి కంప్రెసర్ వేడెక్కకుండా చల్లబరచాలి. వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏసీ కంప్రెసర్ను దెబ్బతీస్తాయి. దీనిని నివారించడానికి వోల్టేజ్ స్టెబిలైజేషన్ను ఇన్స్టాల్ చేయాలి. అవుట్డోర్ యూనిట్ చుట్టూ సరైన గాలి ప్రసరణ ఉండాలి. అక్కడ దుమ్ము, ఎండిన ఆకులు, చెత్త పేరుకుపోనివ్వకూడదు. ఏసీ వింత వాసన వెదజల్లుతుంటే సరిగ్గా చల్లబడకపోతే వెంటనే దాన్ని ఆపేసి టెక్నీషియన్ను పిలవాలి. చౌకైన ఎక్స్టెన్షన్ను, వైర్లను కాకుండా నాణ్యమైన వాటినే వాడాలి. ఏసీ కోసం ఎల్లప్పుడూ ప్రత్యేక పవర్ సాకెట్, సరైన వైరింగ్లను ఉపయోగించాలి అని చెప్తున్నారు నిపుణులు.